నమస్తే సార్. నమస్తే సౌర్య. 'పెద్ది' హ్మ్. ట్రైలర్ గ్లింప్స్ హ్మ్. ఎలా ఉన్నాయో చెప్పండి అసలు? అంటే అసలు కలెక్షన్‌ల సునామీ అని ముందరే అనేసారు. ఆ! ఇంకా ట్రైలర్ పడక ముందరే కలెక్షన్ సునామీ సృష్టించింది అని. సృష్టిస్తదని చెప్పి. సృష్టిస్తది అని. ఆ! సో ఇప్పుడేమనుకోవచ్చు, ట్రైలర్ చూసారు. అందులోని ఇది ఆట కాదు, నేను ఆడలేదు, పోరాడాను అని చెప్పేసి. అవును. అవునవును. అసలు డైలాగ్ డెలివరీ ఎలా ఉందంటే అసలు నిజంగానే మళ్ళీ మరో హనుమంతుడిని చూసినట్టుగా కూడా అవును. అనిపించింది. అంటే ఏదో ఒక రొటీన్ స్టోరీ కాకుండా హ్మ్. ఒక చాలా ఎమోషన్ తో ఉండే ఒక స్టోరీని, ఒక పెద్ద స్టోరీని చెప్పబోతున్నాడు బుచ్చిబాబు సానా అని హ్మ్. అనిపిస్తుంది. హ్మ్. అంటే ట్రైలర్‌లో ఉన్నటువంటి బిట్స్ అవి మనం చూస్తే ముఖ్యంగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌లో ఒక పెయిన్, ఒక హ్మ్. పట్టుదల, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అవును. ఇవన్నీ కూడా అంటే ఇప్పటికే ఈ సినిమా పట్ల ఉన్న అంచనాలని పెంచేలాగా ఉందని అనుకోవచ్చు. డెఫినెట్‌గా సార్ లగాన్ చెప్పొచ్చు. చూస్తే మనకి ఒక క్రికెటే కనిపిస్తుంది. హ్మ్. హ్మ్. బట్ ఇందులో చూస్తే మనకి అవును. ఇంకా చాలా రకాల అవును. వాటిల్లోనే అవును. ఆరితేరినట్టుగా కనిపిస్తుంది. అదే. ఓ పక్క క్రికెటర్, ఇంకో పక్క రెజ్లర్, ఇంకో ఆ! పక్క రన్నింగ్ అథ్లెటా? ఆ! అథ్లెటిక్ ఇది. మరి మూడిట్లో కూడా అంటే 3 రిలేటివ్ ఇదే కాబట్టి హ్మ్. ఇప్పుడు క్రికెటర్స్ కూడా రన్నింగ్ ప్రాక్టీస్ అది చేయాల్సి ఉంటది. హ్మ్. సో కానీ ఈ మూడిటిని ఒక హీరో ఎలాగా ఏంటనేది మనం ప్రాక్టీస్ చేశాడు అని. సినిమాలో అయితే ఏంటంటే నిజ జీవితంలో సాధ్యం కాదు అనుకునేవి కదా సినిమాల్లో అవును. చూపిస్తారు. సాధ్యం. అదే కదా మజా. అంతే కదా. అవును. ఇప్పుడు అవును. నిజ జీవితంలో మహా అయితే ఒక ఇద్దరు ఒక వ్యక్తి హ్మ్. ఇద్దరినో ముగ్గురునో లేదంటే ఒక నలుగురు ఐదుగురు వరకు కొట్టగలుగుతాడు. అవును. కానీ మనం సినిమాలో ఒకేసారి ఒకరిని కాదు 100 మందిని పంపించి అని చెప్పి రామ్ చరణ్ అంటే అవును. అందరూ ఎంజాయ్ చేశాం కదా. అవును. అలాగా ఇందులో దాన్ని ఎలా కన్విన్సింగ్గా చెప్తాడనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ 3 ఆటల్లో కూడా అతను ఎలాగా నిష్ణాతుడయ్యాడు, తన లక్ష్యాన్ని లేదంటే ఆ గ్రామంలో ఫేస్ చేస్తున్నటువంటి ఒక పర్టికులర్ సమస్యని సాల్వ్ చేయడానికి దాన్ని ఎలాగా అతను, నువ్వు ఇందాక చెప్పావు కదా, నేను ఆడింది ఆట కాదు పోరాటం పోరాడానని అని. చెప్పి, ఆ పోరాటం, ఆట వెనక గల పోరాటం ఏంటనేది మనం ఓకే. ఆ చూస్తే ఎసెన్స్ అనేది అది చూపిస్తారు. అదన్నమాట. సార్ అలాగే చిరంజీవి గారు హ్మ్. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఆ, ఇచ్చిన ఆ. కాంప్లిమెంట్ గురించి చెప్పండి అసలు? అవును. అంటే రిలీజ్కి ముందే చిరంజీవి గారు అంటే ముందే అన్నారు. ఏంటంటే అది ఒక పుత్రోత్సాహం లాంటిది. అంటే ఆ ఎక్సైట్మెంట్ అట్లా అనిపించిందా? ఆయన దాన్ని దాచుకోలేక ఆయన ముందే, ఇప్పుడు చిరు లీక్స్ అని అప్పుడప్పుడు ఆయన ముందే వస్తుంటాయి. చెప్పేస్తుంటాడు కొన్ని. అంటే తనకు మాత్రమే తెలిసిని హ్మ్. వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించింది కానీ లేదంటే రామ్ చరణ్ సినిమా, ఒక్కొక్కసారి తన సినిమాలకు సంబంధించి కూడా ముందే ఆయన లీక్ చేసేస్తుంటాడు. అవును. అందుకే ఈ మధ్య చిరు లీక్స్ అనేది ఫేమస్ అయింది. అవునవును. అలాగా ఈ ఆయన ట్రైలర్ డెఫినెట్ గా ఆయన చూపిస్తారు కదా రిలీజ్ చేసే ముందు. అవును. ఎలాగో హీరోగా రామ్ చరణ్ చూస్తాడు, డెఫినెట్ గా చిరంజీవి గారికి కూడా చూపిస్తారు కాబట్టి హ్మ్. అది చూసిన వెంటనే ఆయన ఒక ఎక్సైట్మెంట్ కి లోనయ్యి హ్మ్. దాని గురించి చాలా గొప్పగా ఉంది, అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని మాత్రమే చెప్పలేదు ఆయన. హ్మ్. రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ ప్లేస్. అవును. రామ్ చరణ్ కి ఫస్ట్ ప్లేస్. అంటే ఇప్పుడు ఆయన రెండో సినిమా మగధీర దగ్గర నుంచి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తూ వస్తున్నాడు. Hmm. పర్టికులర్ గా రంగస్థలం కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి అవును. అందరూ యునానిమస్ గా ఇది చేశారు. ఈవెన్ సినిమా బాగా డిసప్పాయింట్ చేసినా కూడా గేమ్ చేంజర్ సినిమాలో కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ని ఎవరు తప్పట్లేదు. అవునవును. ఇందులో ఈయన ఇప్పుడు మొత్తం ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇందులో ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అన్నట్టుగా మాట్లాడడం అన్నది డెఫినెట్గా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమా ఈ ట్రైలర్ మీద అంచనాలు ముందే పెంచేసింది. అంటే చిరంజీవి గారు ఆ రేంజ్లో అప్రిషియేట్ చేసాడంటే, చిరంజీవి గారు అనే కాదు ఇంకా చాలామంది ఈ సినిమా ఈ ట్రైలర్ గురించి మేము చూసాము ఇప్పుడే ఒక రేంజ్లో ఉందని చెప్పి, ఇప్పుడు ఉదాహరణకి సూర్యదేవర్ నాగవంశీ కావచ్చు, ఇలా చాలామంది దాన్ని ట్వీట్ చేయడం వల్ల అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు అక్కడక్కడ మనకి కొంత ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ కొంచెం వస్తుందంటే అది కారణం ఇది. ఈ రేంజ్ లో ఉంటదని చెప్పి అనుకోవడం, ముందే చెప్పడం వల్ల అమ్మో ఇది ఎక్కడో అద్భుతాలు సృష్టించేలాగా ఉంది, బ్రహ్మాండం బద్దలు చేస్తుందేమో అన్నట్టుగా కొంతమంది వెయిట్ చేసి కొంచెం దానికి తగ్గట్టుగా లేదని కొంత ఎక్కడైనా చిన్న ఒక 1% 2% నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా అది కారణం లాగా మనం. ఇంకా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కి వస్తే జాన్వీ కపూర్ ఆల్రెడీ, అవునవును, అంటే ఆల్రెడీ తను డెఫినెట్ గా ఒక మంచి పర్ఫార్మర్. అంతేనా, శ్రీదేవి నిజంగానే అమ్మాయి బయట కూడా సార్ తిరుమలకి అది వెళ్ళేటప్పుడైనా లేదు జనరల్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో షూట్స్ అయినా చక్కగా లంగా ఓణీలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఎందుకో వాళ్ళిద్దరు కూడా మొదటి నుంచి కూడా ట్రెడిషనల్.
అంటే ఎంతైనా మన శ్రీదేవి కూతురు కదా కదా, అంటే అవును దురదృష్టవశాత్తు ఈ పిల్లల సక్సెస్ ని చూడకుండానే తను అవును వెళ్ళిపోయింది. కానీ అప్పటికే శ్రీదేవి ఉండగానే వీళ్ళని ఈ సినిమాల్లో కొంచెం, తీసుకురావడం అవును. కోసం అన్నట్టుగా ఆ గ్రూమ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా శ్రీదేవి చేతుల్లో పెరిగి, శ్రీదేవి అంటే మహానటి అనే నిజంగానే తన ఇంకా తను తనకు కూడా డిఫరెంట్ మహానటి అని అనడానికి మనం ఏమాత్రం సంకోచించక్కర్లేదు. సంకోచించాల్సిన అవసరం లేదు, అంత గొప్ప నటి కదా. కాబట్టి తన కూతురు కాబట్టి డెఫినెట్ గా జాన్వీ కపూర్ కూడా ఆ రేంజ్ లో, అంటే మరీ శ్రీదేవి అంత కాకపోయినా కూడా ఆ ఫ్లేవర్ అయితే ఇవ్వగలుగుతారు. తల్లికి తగ్గ తనయ అనే ఇదైతే అందానికి కానీ అభినయం పరంగా కానీ ఆమె ఎక్కడ కూడా తల్లికి మాట వచ్చేలాగా లేదా వంక పెట్టేలాగా ఇదేంటి శ్రీదేవి కూతురు ఏంటి ఇలా చేస్తుంది అనిపించుకునేలాగా అయితే ఇప్పుడు వరకు చేయలేదు. అలాగే ఈ సినిమాలో కూడా డెఫినెట్ గా తన క్యారెక్టర్ ఈ సినిమాకి ఒక పెద్ద ప్లస్ అయ్యేలాగా ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ అంటే మామూలుగా పాటల విషయానికి వస్తే ఆల్రెడీ మనం సాంగ్స్ అన్ని కూడా చూసాము. సో ఈ రోజు రెహమాన్ గారు కూడా దీనికి సంబంధించిన అవును ఇంకో సాంగ్ ఏదో రిలీజ్ చేయబోతున్నారు. ఆయన ఒక మ్యూజికల్ ఈవెంట్ లాగా కూడా ఏదో చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే ఇంకా ఇది పాన్ ఇండియా సినిమా కదా, ఓన్లీ తెలుగులోనే కాకుండా హిందీలోనే కాకుండా తమిళ, మలయాళం, థియేటర్లు 1000 థియేటర్లు అన్న పెద్ద నెంబర్స్ వింటూ ఉన్నాం. అవునవును, అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ని థియేటర్లు ఉన్నాయి, అన్ని థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దాదాపు 1500-1600 థియేటర్లు ఉన్నాయి. ఏవో ఒక 5% మినహాయిస్తే దాదాపుగా అన్ని థియేటర్లోనూ ఇదే సినిమా వేస్తారు. కనీసం మొదటి 2-3 రోజులు అయితే ఇదే సినిమా ఉంటుంది. ఇంకా మిగతా హిందీలో రిలీజ్ అవుద్ది, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో కూడా రిలీజ్ అవుద్ది. ఇంకొకటి ఏంటంటే అటు హిందీలో కానీ ఇటు తెలుగులో కానీ మిగతా లాంగ్వేజ్ లో కానీ దానికి దరిదాపుల్లో వేరే పెద్ద సినిమా ఏమీ లేదు. అదొక చాలా తెలుగులో చూడు, సంక్రాంతికి వచ్చిన సినిమాల తర్వాత ఏ సినిమా కూడా పెద్దగా, అంటే 1-2 చిన్న సినిమాలు కొంచెం ఏదో ఆకట్టుకున్నాయి తప్ప పెద్దగా ఏ సినిమా కూడా ఇది లేదు. అందువల్ల కూడా ఈ సినిమాకి ఒక ప్రత్యేకత, అంటే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం. సో వీళ్ళందరూ అంచనాలకి తగ్గట్టుగానే ఈ ట్రైలర్ ఉందని మనం చెప్పచ్చు. సార్ బడ్జెట్ పరంగా వస్తే మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అని అంటే డెఫినెట్ గా బడ్జెట్ కొంచెం యాడ్ చేస్తుంటారు. ఉదాహరణకి దానికి ఒక 300 కోట్లు అయిందంటే ఒక 400 కోట్లు 500 కోట్లు అయిందని డెఫినెట్లీ చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు అతను ఎఫర్ట్ చేయలేరు కదా. ఈవెన్ జాన్వీ కపూర్ కదా, అలాగే ఇందులో దివ్యేందు శర్మ ఉన్నాడు, జగత్ బాబు ఉన్నాడు, శివరాజ్ కుమార్ ఉన్నాడు. వీళ్ళని బట్టే మనం బడ్జెట్ ఏ రేంజ్ అన్నది, ఓన్లీ వీళ్ళ పారితోషికాలే ఉంటాయి కదా. అన్ని అక్కడే వచ్చి ఈవెన్ బుచ్చిబాబు సానా కూడా ఉప్పెన లాంటి హిట్ తర్వాత 4-5 సంవత్సరాలుగా ఇదే సినిమా మీద ఉన్నాడు. అతనికే రెమ్యునరేషన్ ఒక రేంజ్ లో ఉంటది. సుకుమార్ ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, సుకుమార్ రైటింగ్స్ అని చెప్పి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ మన ఇండియాలోనే ఇప్పుడు చెప్పాలంటే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలు హిందీలో కూడా ఎవరు యాష్ చోప్రా వాళ్ళు కానీ లేదంటే కరణ్ జోహార్ వీళ్ళెవరు చేయట్లేదు. చూడు వరుసగా ఇప్పుడు ఈ సినిమా వస్తుంది, నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్, అది కూడా ఎల్లుండే వస్తుంది. ఎల్లుండే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దాని గురించి కూడా ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఒకేసారి, అది అసలు మామూలు విషయం కాదు కదా. సో డెఫినెట్ గా ఈ సినిమా బడ్జెట్ ఓటీటీ, ఓవర్సీస్, యూట్యూబ్, మరోటి ఇలాగా రకరకాల రైట్స్ పెద్ద సినిమాలకి ఉండే ఈ సినిమా క్రేజ్ కూడా ఒక రేంజ్ లో ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమా థియేటర్కల్ గా రిలీజ్ అవ్వడానికి ముందే, థియేటర్ లో రావడానికి ముందే ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అండ్ స్లాంగ్ కూడా దీనికి బాగా ప్లస్ పాయింట్ మన తెలుగు రాష్ట్రాల వరకు ఈ ఉత్తరాంధ్ర యాస అనేది చాలా పెద్ద అసెట్ అవుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. పర్టికులర్ గా అది అతను ఎంత ప్రాక్టీస్ చేసాడో, ఎంత సాధన చేసాడో మనకు తెలియదు, కానీ దాన్ని దింపేశాడు కదా. స్లాంగ్ అట్లా సేమ్ డైలాగ్ ఏరియా నుంచి కాబట్టి నువ్వు స్లాంగ్ పర్ఫెక్ట్ గా దిగినట్టుగా అనిపించింది. నీకు ఎలా అనిపించింది అంటే ఫ్రమ్ ఉత్తరాంధ్ర నాకు నేచురల్ గా అనిపించింది ఆ స్లాంగ్. చాలా మీరు అన్నట్టు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు, ఎంత పర్ఫెక్ట్నెస్ వచ్చింది. జనరల్ గా అంటే వాళ్ళు అటువైపు వాళ్ళే కాబట్టి అది ఉన్నప్పటికీ కూడా ఆ యాసను తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. అటువైపు కాదు కదా,
ఆయన భర్త అంతే. చెన్నైలో పుట్టాడు, హైదరాబాద్ లో పెరిగాడు. అవును, వాళ్ళది గోదావరి జిల్లాలో అయినప్పటికీ చిరంజీవి గారి వాళ్ళు పుట్టి పెరిగిందంత ఇది పుట్టి కాబట్టి పెరిగిందంతా కూడా ఇదే కదా. దాని అంత మరి ప్రాక్టీస్ ఉంటది కదా. అసలు ఇప్పుడు ఈవెన్ నువ్వు కూడా అక్కడ నుంచి వచ్చినా కూడా నువ్వు దాన్ని అలా మాట్లాడగలవు అది కష్టం. కష్టం కదా. అటువంటిది చాలా practice దింపేశాడు. ఉండాలి. బాగా అసలు అంటే మిగతా characters- జగపతి బాబు కూడా బానే మాట్లాడు అసలు, స్లాంగ్ ఆయన బడే అల్లుకున్నాడు అసలు. పర్టికులర్ గా రామ్ చరణ్ యాక్సెంట్ అనేది బాగా పట్టుకున్నాడు అని అనిపించింది నాకు. అవును అవును, చూడాలి సార్. ఇదైతే అంటే ఈ స్లాంగ్ సినిమాకి- చేంజ్ అయింది అవును, మెయిన్. ఈ- ఇది కూడా ఈ సినిమాకి మన తెలుగు వరకు ఈ యాక్సెంట్ కూడా చాలా పెద్ద asset Asset అవుతుంది. అయ్యేది. ఇంకా మనం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి కానీ లేదా రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి కానీ మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు కాబట్టి అవును. ఇదొక విజువల్ వండర్ లాగా ఉంటదని ఏవైతే Expect ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నా. ఉన్నాయో ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. అవును, చాలా కానీ బాగుంది సార్. డస్కీ మీరు ఎఫెక్ట్. చూస్తే సారీ ఈ రోజు మనకి ఇది ఎన్నో తారీఖు 18వ తారీఖు 18. సినిమా వచ్చేది 4వ తారీఖు. అవును అంటే ఇంకా దాదాపు 20 రోజులు ఉంది అవును, 20 రోజులు ఉంది. కదా. కాబట్టి ఇంకొక ట్రైలర్, థియేట్రికల్ ట్రైలర్ లాంటిది కూడా రిలీజ్ చేసే రిలీజ్ చేసే బాగుంటుంది. అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వారం 10 రోజుల తర్వాత చూసి కొంత ఇది అవుతుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గా అవును, డెఫినెట్ గా ఇంకొక ట్రైలర్ వచ్చినా కూడా బాగుంటుంది. సాంగ్స్ అవి ఇంకో 2-3 సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నాయి. అవును పర్టికులర్ గా ఇందులో శృతి హాసన్ ఐటమ్ సాంగ్ ఒక రేంజ్ లో ఉంటదని చెప్పి చెప్తున్నారు. అంటున్నారా? ఓకే. అంటే ఈ ఐటమ్ సాంగ్ అంటే శృతి హాసన్ లాంటి ఒక సూపర్ హీరోయిన్ తోటి ఐటమ్ సాంగ్ చేయించారు. చేయించడం అది ఒక అవును. ఇది కదా. సో అది ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్స్ ఓకే. అవుతుందని చెప్పి అంచనాలు ఉన్నాయి. చూడాలి. అంటే ఇవన్నీ ఇంకా ఐటమ్ సాంగ్ రిలీజ్ అవ్వాలి, ఇంకా వేరే సాంగ్స్ 2-3 సాంగ్స్ రిలీజ్ అవ్వాలి కాబట్టి అవును. వీటన్నిటి రిలీజ్ అయిన తర్వాత ఒక వారం 10 రోజుల ముందు ఒక థియేట్రికల్ ట్రైలర్ లాగా వస్తే బాగుంటుంది. కొంచెం లెంగ్త్ craze, ఇంకా craze ఇది వస్తుంది. 3 నిమిషాల 7 సెకండ్లు ఎంతో ఉంది. అవును. డెఫినెట్ గా 5-6 మినిట్స్ తోటి ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. అంతే, మొత్తం థియేటర్ లో కలుద్దాం సార్. షూర్. సారీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.